సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశము లూకా సువార్త 21వ అధ్యాయంలో మరి ఉన్నటువంటి బీద విధవరాలు వేసినటువంటి 2 కాసుల కానుక ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ విషయాలను గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి 1, 2, 3 వచనాలను ఒకసారి మనము చదువుదాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పెను. ఇది అక్కడ వ్రాసినటువంటి విషయం. మరి దేవాలయంలో చాలా మంది కానుకలు వేస్తున్నారు. వారితో పాటే ఈ యొక్క బీద విధవరాలు కూడా తన యొక్క కానుకను ఆ యొక్క కానుక పెట్టెలో వేసినటువంటి విధానాన్ని మనము చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్కడ వీళ్ళందరూ కూడా కానుక వేస్తున్నప్పుడు ఆయన దాన్ని పరిశీలన చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఆ మందిరంలో ఈయన కానుకలు వేసేటువంటి ప్రదేశంలో కూర్చొని ఎవరెవరు కానుక వేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా నిశితంగా గమనిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం. ధనవంతులు కానుక వేశారు, చాలా మంది వాళ్ళకు కలిగినటువంటి సమృద్ధిలో నుంచి తీసుకొని వచ్చి ఆ యొక్క కానుకలు అనేటువంటివి వేస్తున్నారు. అయితే ఈ బీద విధవరాలు కూడా కానుకేసింది. ఈ బీద విధవరాలు వేసినటువంటి కానుకను గురించి యేసుక్రీస్తు ఏమన్నాడనంటే, చాలా మంది చాలా రకాలైనటువంటి కానుకలు వేశారు కానీ ఈవిడకి తనకు కలిగినటువంటి జీవనం అంతా కూడా తీసుకొచ్చి మరి కానుకల పెట్టెలో వేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ కానుక వేసే విధానాన్ని గురించి యేసుక్రీస్తు మరొక సందర్భంలో ఏమన్నాడనంటే, ఒకసారి వాక్య భాగాన్ని మనము చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1, 2 వచనాలను ఒకసారి మనము చదువుదాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా చేయవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇది యేసుక్రీస్తు నువ్వు ధర్మం చేసేటప్పుడు కానీ లేకపోతే ఇతరులకు సహాయం చేసేటప్పుడు పాటించాల్సినటువంటి విధానాన్ని గురించి కానీ, లేకపోతే దేవునికి కానుక రూపంలో ఏదైనా నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు పాటించాల్సినటువంటి విధానం ఇది. నీ కుడి చేతితో నువ్వు ఏదైతే ఇస్తావో, ఏదైతే ధర్మకార్యం చేస్తావో, ఏదైతే సహాయం చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటావో దాన్ని నీ ఎడమ చేతికి కూడా తెలియనంత రహస్యంగా చేయాలి ఈ పనిని. ధర్మకార్యం అనేటువంటిది, లేకపోతే కానుక ఇచ్చేటువంటిది, లేకపోతే ఇతరులకు నువ్వు సహాయార్థమై చేసేటువంటి ఏ పని అయినా సరే రహస్యమందు చూచినటువంటి నీ యొక్క తండ్రికి మాత్రమే తెలిసేలాగా, లేకపోతే దేవునికి మాత్రమే అది కనబడే విధంగా ఉండాలనేటువంటిది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. అప్పుడు ఏమవుతుందనంటే, నువ్వు అలాగ చేసినట్లయితే దేవుడు ఆ విషయాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వేదైతే ఆశించి ఈ పని చేస్తున్నావో, ఏదైతే నీకు అక్కరగా ఉందో, ఏదైతే నీకు కొదవగా ఉందో ఆ విషయాలలో దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం అనేటువంటిది అనుగ్రహిస్తాడు అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో ఆ విషయాన్ని మనము గ్రహించవచ్చు. అయితే నువ్వు దేవునికి ఏదో ఒకటి ఇస్తేనే దేవుడు నీకు సహాయం చేస్తాడనేటువంటి ఉద్దేశం కాదది. లేకపోతే దేవుడికి నువ్వు ఇస్తేనే తిరిగి దేవుడు నీకు ఇస్తాడనేటువంటి ఉద్దేశం కాదది. కానీ దాని గురించి ఏమన్నాడనంటే, చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇది యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయం. మీకేదైతే అవసరత ఉందో, మీకేదైతే అక్కర ఉందో, నువ్వేదైతే ఇబ్బందుల్లో ఉన్నావో ఈ విషయాలన్నింటి నుంచి నీకు సహాయం కావాలని చెప్పేసి దేవునికి ముందే తెలుసు. దేవునికి ఈ విషయాలన్నీ కూడా ముందే తెలుసు. నువ్వు అడిగినా అడగకపోయినా సరే ఈ విషయాలన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే
మీ పరలోకపు తండ్రికి ఈ విషయాలన్నీ తెలుసు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు కదా. ఆయన మనందరికీ కూడా తండ్రి. కాబట్టి పిల్లల యొక్క అవసరాలు తీర్చేటువంటి బాధ్యత, లేకపోతే పిల్లల యొక్క అవసరాల నిమిత్తమై వారికి ఏది కావాలో అది అనుగ్రహించేటువంటి బాధ్యత అనేటువంటిది తండ్రికి ఉంటుంది. కాబట్టి నువ్వు అడగనవసరం లేదు ఆ విషయాలన్నింటినీ కూడా. దేవుడు నీ యొక్క అవసరతలన్నింటిలో నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏదో దేవునికి ఇస్తేనే దేవుడు నీకు సహాయం చేస్తాడు అనేటువంటి ఉద్దేశం కాదు. కానీ దాన్ని మరొక చోట ఏమంటున్నాడనంటే, ఒకసారి వాక్యాన్ని మనము పరిశీలన చేసి ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది మలాకి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి దేవుని సన్నిధిలోకి ఈ యొక్క విషయాలన్నీ కూడా, అంటే నువ్వు కానుక రూపంలో ఇచ్చేటువంటి విషయాలు కానీ, లేకపోతే ఇతరులకు సహాయార్థమై ఇచ్చేటువంటి విషయాలు కానీ, 10వ వంతు కానీ, ప్రథమ ఫలం కానీ, ఏదైనా సరే, ఏ రూపంలో ఇచ్చినా సరే, ఏ రూపంలో నువ్వు ఆ యొక్క కానుక అనేటువంటిది ఇచ్చేటువంటి విషయమైనా సరే, అది తీసుకొని రా, దేవునికి ఇవ్వు. అప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగు. అంటే దేవునికి ఇచ్చి ఆయన దగ్గర నుంచి ఆశించేటువంటిది, లేకపోతే ఆయన దగ్గర వేడుకునేటువంటి విధానం ఒకటి మనకి బైబిల్లో దేవుడు నేర్పించాడు. కాబట్టి దీన్ని అలవాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాటలు అనేటువంటివి మనకి తెలియజేయడం జరిగింది. దీన్నే మరొక చోట ఏమన్నాడనంటే, చూడండి, సామెతలు 18వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. ఒకటి ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును. ఏమంటున్నాడండి? ఒకటి ఇచ్చేటువంటి కానుక వానికి వీలు కలగజేస్తుంది. నువ్వు ఏదైతే దేవుని పేరు మీద ఇతరులకి సహాయం చేశావో, లేకపోతే దేవుని మందిరంలోనికి ఈ యొక్క కానుక అనేటువంటి తీసుకొని వచ్చావో, ఈ ఇచ్చేటువంటి విధానం ఎలా ఉంటుందనంటే, నువ్వు దేవుని దగ్గర తిరిగి ఆశించడానికి, లేకపోతే దేవుని దగ్గర నీ యొక్క సహాయార్థమై ఒక విషయాన్ని అడగడానికి నీకు వీలు కలుగజేసే విధంగా ఈ యొక్క విధానం అనేటువంటిది దేవుడు పెట్టాడు. అని అంటే, మీరు నాకు ఇవ్వండి, నేను మీకు తిరిగి ఇస్తాను అనేటువంటిది. అంటే ఇది ఎలా ఉంటుందనంటే, దేవునికి నేను ఇచ్చాను కాబట్టి, అది కూడా యేసుక్రీస్తు ఏదైతే విషయాలు ఇక్కడ మనకి నేర్పిస్తున్నాడో, నువ్వు ఇచ్చినటువంటి కానుక రహస్యంగా చేయాలి. నీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకున్నటువంటి అంత రహస్యంగా నువ్వు ఆ విషయం అనేటువంటిది చేసినట్లయితే, అప్పుడు ఏమవుతుందనంటే, నువ్వు ఇచ్చేటువంటి కానుక నీకు వీలు కలగజేస్తుంది. దేవుని దగ్గర మరింత ధైర్యంగా నీ యొక్క సహాయాన్ని, నీ యొక్క అవసరాన్ని, విన్నపాన్ని దేవుని సన్నిధిలో తెలియజేసుకునేటువంటి, అంటే ఈ విధానం అనేటువంటిది ఒకటి బైబిల్లో ఉంది. మీరు నన్ను ఇచ్చి శోధించండి, నా మందిరంలోనికి ఆహారం తీసుకొని రండి. నా మందిరము ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. ఎవరి అవసరం నిమిత్తమైతే ఈ యొక్క మందిరం అనేటువంటిది ఏర్పాటు చేయబడిందో, దాని యొక్క సారాంశాన్ని కనుక మీరు గ్రహించినట్లయితే ఆ పని నువ్వు ఆటోమేటిక్గా చేస్తావు. కాబట్టి ఇచ్చి నన్ను శోధించండి. ఆ ఇచ్చేటువంటి కానుక అనేటువంటిది దేవుని దగ్గర నిలబడి నీ యొక్క అవసరాన్ని, నీ యొక్క విన్నపాన్ని తెలియజేసుకోవడానికి నీకు ఒకటి ఇచ్చు కానుక వీలు కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము ప్రాధాన్యంగా గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇది రహస్యంగా చేయవలసినటువంటి విషయము. అలా కాకుండా ఇప్పుడు మనం చదివినటువంటి మత్తయి సువార్తలో చదివాం కదా మనము, ఒకవేళ నువ్వు దానిని బూర ఊదించినటువంటి విధంగా, అంటే అందరికీ తెలిసేలాగా, చూడండి నేను ఎంత కానుకిస్తున్నాను, చూడండి నేను ఎంతెంత డబ్బులు తీసుకొచ్చి దేవుని పని నిమిత్తమై మరి ఇస్తున్నాను అనేటువంటిది, అంటే బూర ఊదించుకున్నట్లయితే, సంఘాల్లో చూసినట్లయితే ఈరోజు అటువంటి బూర ఊదించుకునేటువంటి పనులు అనమాట. అంటే దాన్ని ఏమన్నారనంటే, ప్రకటన చేయించుకోవడం. ఫలానా సహోదరుడు ఇంత కానుకిచ్చాడు, ఫలానా సహోదరి ఫలానా విషయంలో సంఘానికి సహాయం చేసింది అని చెప్పి మనం చాలా సామాన్యంగా చూస్తూ ఉంటాము. అలాగా చేయకూడదు. ఒకవేళ దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఆశించి ఈ రకంగా చేసినట్లయితే, మీ ప్రతిఫలము నువ్వు బూర ఊదించుకున్నప్పుడే నీ యొక్క ఆ యొక్క ప్రతిఫలం అనేటువంటిది నువ్వు పొందావు. ఎందుకనంటే మనుషులందరి దగ్గర నుంచి నీకు మెప్పు అనేటువంటిది వచ్చింది కదా. మనుషులందరి దగ్గర నుంచి నువ్వు మెప్పు పొందావు కదా, నువ్వు చేసినటువంటి సహాయార్థమై. నువ్వు చేసినటువంటి ఆ పనిని నలుగురికి తెలిసేలాగా, నీకు గొప్పతనం వచ్చేలాగా నువ్వు చేసావు కాబట్టి, నలుగురిలోనూ నీకు గొప్పతనము, ప్రశంస, పొగడత అనేటువంటిది నువ్వు పొందుకున్నావు కాబట్టి, ఇంకా దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశించినటువంటిది నీకు రాదు.
నువ్వు ఎప్పుడైతే రహస్యంగా నీ కుడి చేతితో ఇచ్చినటువంటిది ఎడమ చేయి కూడా తెలియనంత రహస్యంగా ఆ యొక్క సహాయం అనేటువంటిది, ఆ యొక్క కానుక అనేటువంటిది నువ్వు చెల్లించినట్లయితే అప్పుడు రహస్యమందు చూచున్నటువంటి, అంటే దేవునికి మాత్రమే తెలిసేలాగా నువ్వు ఆ పని చేసావు కాబట్టి నీకు రావాల్సినటువంటి ఆ యొక్క దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం ఏదైతే నువ్వు ఆశించావో అది నీకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విషయాల్ని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. మనం ఇచ్చేటువంటి కానుక అనేటువంటిది చాలా రహస్యంగా ఉంచాల్సినటువంటి అవసరం అనేటువంటిది, దాని యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఎంత అనేటువంటి విషయాలు ఈ యొక్క వాక్య భాగాలను పరిశీలించడం ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే నువ్విచ్చేటువంటి కానుక అనేటువంటిది రహస్యంగా ఉంచడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఇతరులు ఏం కానుక ఇస్తున్నారు, ఎంతెంత కానుక ఇస్తున్నారు అని తెలుసుకోవడం కూడా అంతే కదా. అలాంటి పనులు అనేటువంటివి చేయకూడదు. సంఘంలో ఏంటనంటే అందరూ వరుస క్రమంలో వెళ్ళి కానుకిస్తున్నప్పుడు, లేకపోతే ఎవరైనా ఏదైనా ప్రత్యేకంగా ఒక కానుక రూపంలో దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ఆ సహోదరి ఏం కానుకిస్తుంది, ఎంత కానుకిస్తుంది, ఫలానా సహోదరుడు ఎంత కానుకిస్తున్నాడు అని తెలుసుకోవడం అనేటువంటిది, లేకపోతే చాటుగా పరిశీలించడం అనేటువంటి విధానం కూడా అది మంచి పద్ధతి కాదు. అలా చేయకూడదు అనమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేశాడనంటే, యేసుక్రీస్తు చేసినటువంటి ఈ పని కొంత మనకి భిన్నంగా కనబడుతుంది. ఎందుకనంటే ఇంతకు ముందు మనం చూసాం కదా, ఆయన ఏం చెప్పాడు, నీ కుడి చేతితో ఇచ్చినటువంటిది ఎడమ చేతికి కూడా తెలియనంత రహస్యంగా ఈ పని నువ్వు చెయ్యాలి. అయితే ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో ఆయన కానుక పెట్టే ముందు కూర్చొని చూసినటువంటి ఆ విధానం ఏదైతే ఉన్నదో, ఆయన అందరూ ఇచ్చినటువంటి కానుకను పరిశీలన చేస్తున్నాడు. అందరూ ఇచ్చేటువంటి కానుకను ఆయన గమనిస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క 21వ అధ్యాయంలో మనము చూస్తాం. ధనవంతులు గొప్పవాళ్ళు ఎంతెంత కానుక ఇస్తున్నారో ఆయన చూస్తున్నాడు. ఈ ప్రత్యేకంగా ఈ బీద విధవరాలు ఎంత కానుకేసిందో కూడా ఆయన గమనించడమే కాకుండా ఏం చేశాడనంటే దాన్ని బహిర్గతం చేశాడు, అందరికీ తెలిసేలా చెప్పేశాడు ఆయన. ఈ బీద విధవరాలు 2 కాసుల కానుకిచ్చింది, ఆమె యొక్క జీవనం అంతా కూడా మరి దేవుని సన్నిధిలో చెల్లించింది అనేటువంటి విషయాన్ని. కాబట్టి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అంతరార్థాన్ని మనందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశం ఉంటేనే తప్పించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పని చేసి ఉండరు. ఎందుకనంటే ఆవిడ యొక్క స్థితి, ఆవిడ యొక్క జీవన విధానము, లేకపోతే ఆవిడ యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆవిడిచ్చినటువంటి కానుకని కూడా ఆయన బహిర్గతం చేసి తాను చూసి నలుగురికి కూడా తెలిసేలాగా ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ చేసినట్లుగా ఈ యొక్క లేఖన భాగాలను పరిశీలించడం ద్వారా మనము గమనించవచ్చు. అయితే ఏ విషయాన్ని యేసుక్రీస్తు అంతరార్థంగా లేకపోతే అంతర్లీనంగా మనకు బోధిస్తున్నాడు అనేటువంటి విషయం మనం చూసినట్లయితే, ఆ రోజుల్లో అక్కడ దేవాలయము, అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ పరిస్థితులు, ఆ పరిచర్య నిమిత్తమైనటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయనేటువంటిది మనం చూసినట్లయితే లేఖనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. ఇది యేసుక్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో లేకపోతే పరిచయులతోనూ శాస్త్రులతోనూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఏంటి అక్కడ ఆలయం యొక్క పరిచర్య జరుగుతున్నటువంటి విధానం ఎలా ఉన్నది అని అంటే, ప్రజలని పట్టి పీడించుకు తినడం, ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలను మోపడం, ధర్మశాస్త్రాన్ని సాకుగా చూపించి మీరు ఆహార పదార్థాలన్నీ కూడా దేవుని ఆలయంలోకి తీసుకొని రండి, మీకున్నటువంటి వెండి బంగారాలు అన్నింటిలో కూడా ఇష్టమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పదార్థాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలోకి తీసుకొని రండి అని చెప్పి దేవుని వాక్యాన్ని వక్రీకరించి దాన్ని సాకుగా చూపించి ఈ యొక్క దేవుని ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దోపిడీ అనేటువంటిది యేసుక్రీస్తు ఈ యొక్క వచనాలని ప్రస్తావించడం ద్వారా మనము తెలుసుకోగలం. ఈ విషయాలను ఎందుకని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించారనంటే, ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సేవా విధానం ఏదైతే ఉన్నదో దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాడు ఆయన. మీరు కేవలం కానుకలను తీసుకోవడానికి మాత్రమే, లేకపోతే దేవుని ఆలయంలోకి ఈ విషయాలన్నింటినీ తీసుకురావాలని చెప్పేసి ప్రజల మీద భారం మోపి వాళ్ళని బలవంతం చేస్తున్నారు. అది కాదు ధర్మశాస్త్రం బోధించేటువంటిది, అది కాదు దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటి విషయము. యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు కానీ, కడమ అపోస్తలులు మాట్లాడినటువంటి విషయాలు కానీ, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించినటువంటి విషయాల యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రధానమైన విషయములను అనగా
న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారు మీరు. సరే, కానుకలు తీసుకురమ్మని చెప్పేసి మోషే ద్వారా దేవుడు తెలియజేశాడు. 10వ వంతు ఇమ్మని చెప్పి దేవుడే చెప్పాడు. ప్రథమ ఫలాలన్నీ కూడా ఇమ్మని చెప్పి దేవుడే చెప్పాడు. లేవీలు అనేటువంటి యొక్క యాజక నియమం ఏదైతే వాళ్ళు పాటిస్తూ ఉన్నారో, ఇశ్రాయేలు ప్రజలందరి నిమిత్తము వాళ్ళు ఏదైతే పని చేస్తూ ఉన్నారో పాపక్షమాపణ నిమిత్తము, వాళ్ళ యొక్క జీవనం నిమిత్తము దేవుడు ఈ రకమైనటువంటి ఏర్పాటు చేశాడు. కానీ రాను 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 అది ఏమైపోయిందని అంటే, యేసుక్రీస్తు కాలంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, మనకు తెలుసు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని చెప్పన్నాడు. ఏంటా భారము? ఇశ్రాయేలు ప్రజలు మోస్తున్నటువంటిది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దేవుని వాక్యాన్ని వక్రీకరించి ప్రజల మీద మోయలేనటువంటి భారాన్ని మరి ఈ యొక్క శాస్త్రులు అనేటువంటి వాళ్ళు, పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు, అక్కడ సేవ జరిగిస్తున్నటువంటి యాజకులు అనేటువంటి వాళ్ళు చేసినటువంటి పని. కాబట్టి యేసుక్రీస్తు దీన్ని ఖండించినట్లుగా, ఈ విధానం ఇది కాదు అని చెప్పినట్లుగా మనము గమనించవచ్చు. ఇదే విషయాన్ని మరొక చోట యేసుక్రీస్తు ఏమన్నాడనంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలను ఒకసారి చూద్దాం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వల నమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనెను. ఈ యొక్క దేవుని ఆలయం అనేటువంటిది ఎలా తయారు చేశారనంటే, వీళ్ళు దొంగల గుహలాగా మార్చేశారు. ఇది దేవుని ప్రార్థనా మందిరము. దేవుని ఆలయాన్ని, దేవుని ప్రార్థనా మందిరాన్ని అలాగ ఉంచకుండా, దాని క్రమం ఏదైతే ఉందో అలాగ చేయకుండా దొంగల గుహగా మార్చేశారు. దీన్ని దేని ద్వారా ఎలాగ మార్చేశారు అని అంటే, అదొక వ్యాపార కేంద్రంగా మార్చేశారనమాట. ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రకారం ఏంటనంటే, మీరు కేవలము ప్రజల యొక్క డబ్బులు, వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలు, వాళ్ళు తెచ్చేటువంటి మిగతా విషయాలు, 10వ వంతు ఏదైతే ఉందో, ప్రథమ ఫలం ఏదైతే ఉందో, వీటిని మాత్రమే ఏం చేస్తున్నారనంటే ప్రజల మీద రుద్దుతున్నారు ఈ యొక్క యాజకులు అనేటువంటి వాళ్ళు. కేవలం యాజకులు మాత్రమే కాదు కానీ, ఆనాటి పరిస్థితుల్లో కాదు కానీ, ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటనంటే, నేడు క్రైస్తవ సంఘాలలో లేకపోతే చర్చిల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క విధానాలు కూడా ఈ రకంగానే ఉన్నాయి. ప్రజలను భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి కానుకలు వసూలు చేసి ఇంత తీసుకురండి అని చెప్పి నెంబర్ చెప్పి మరీ వాళ్ళ మీద భారాన్ని మోపేటువంటి విధానం ఈరోజు మరి ఈ యొక్క సంఘాల్లో మరి జరుగుతుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. పాస్టర్ గారికి కానుక ఇవ్వడం అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా ఇచ్చే తీరాలి. మరి అలాగని చెప్పి దేవుని వాక్యంలో ఎక్కడున్నదో దాన్నే ఏమన్నాడనంటే, దేవుని వాక్యం అనేటువంటిది ఏంటి అని అంటే, దాని యొక్క సారాంశం ఏంటి అని అంటే, ప్రేమ, దయ, కనికరము, ఈ యొక్క విషయాలన్నింటి ద్వారా నువ్వు పొందగలిగేటువంటి విశ్వాసం. ఈ రకమైనటువంటి ధోరణిలో మరి దేవుని సంఘం అనేటువంటిది నడిపింపబడాలి. కానీ భారాన్ని ప్రజల మీద మోపడం అనేటువంటిది, విశ్వాసాల మీద మోపడం అనేటువంటి దాన్ని యేసుక్రీస్తు ఇప్పటిదాకా మనం ప్రస్తావించుకున్నటువంటి, తెలుసుకున్నటువంటి లేఖన భాగాలన్నింటి ద్వారా మరి చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. ఏమిటి, ఏ విధానం ద్వారా ఈ యొక్క దొంగల గుహగా మార్చేశారు వాళ్ళు అని అంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఏంటనంటే, నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఒక పశువుని తీసుకొచ్చి అక్కడ బలి ఇవ్వాలి. అది మేకపిల్ల కానివ్వండి, గొర్రెపిల్ల కానివ్వండి, గువ్వ పిల్ల కానివ్వండి, లేకపోతే ఒక పావురం కానివ్వండి, ఈ రకమైనటువంటి విధానం అనేటువంటిది అక్కడ దేవుడు మోషే ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేశాడు. లేకపోతే కొంత ద్రవ్యాన్ని అక్కడ చెల్లించి ఆ యొక్క పశువు ఏదైతే ఉందో దాన్ని విడిపించబడడం, లేకపోతే ప్రథమ ఫలముగా నీకు ఒక కుమారుడు జన్మించినట్లయితే దానికి సంబంధించినటువంటి ధనం అనేటువంటిది అక్కడ చెల్లించి నీ యొక్క కుమారుణ్ణి తిరిగి తీసుకోవడం అనేటువంటిది. అయితే వీళ్ళు ఏం చేశారనంటే, యాజకులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క మందిరం చుట్టూ కూడా వ్యాపార కేంద్రం అనేటువంటిది వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు ధర్మశాస్త్రానుసారము ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి లేకపోతే ఒక మేక పిల్లని తీసుకొచ్చి అక్కడ బలి ఇవ్వాలి. అయితే మా ఇంటి పక్కనే ఒకడు గొర్రెలు అమ్మేవాడు, మేకలు అమ్మేవాడు ఉన్నాడు. నేను ఏం చేస్తానంటే, నాకు తక్కువ దొరుకుతుంది కదా, నాకు తెలిసినటువంటి వ్యక్తి కదా అని చెప్పేసి ఇతని దగ్గర కొనుక్కొని నేను ఒక గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళాను మందిరం దగ్గర. అబ్బబ్బే లేదు, యాజకుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో, ఆ యొక్క కాలంలో ఏం జరిగిందనంటే, యాజకుడు దీన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకనంటే ఈ మందిర వాతావరణంలో ఆ యొక్క ప్రొమిసెస్ లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపార కేంద్రాలు, అక్కడే ఆ గొర్రె పిల్లను కొనాలి. ఇక్కడేమో 1000 రూపాయలకు వచ్చేటువంటిది అక్కడ 5-6 వేల రూపాయలు ధర పెట్టి మరి వాళ్ళు అమ్ముతున్నారు.
బయట ఒక 50 రూపాయలకు దొరికేటువంటి యొక్క పావురం ఏదైతే ఉన్నదో అక్కడ 200, 300 ధర పెట్టి అమ్మడం మొదలు పెట్టారు. కాబట్టి ఈ రకంగా చేసేసి ఏం చేశారనంటే దాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. అయితే మనము ఈ యొక్క వాక్య సందేశాన్ని వింటున్నటువంటి మీరు, మనం బీద విధవరాలు వేసినటువంటి ఆ యొక్క 2 కాసుల కానుక గురించి మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. దాన్ని వివరించుకోవాలి, అది మనకు అర్థమయ్యేలాగా మనం మాట్లాడుకోవాలి అని అంటే ఈ విషయాలన్నీ కూడా చర్చించుకుంటేనే యేసుక్రీస్తు ఎందుకని చెప్పి ఆ బీద విధవరాలు కానుకేస్తుంటే ఎందుకని చూశాడు, ఆ విషయాలన్నీ కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పేశాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనము 1 by 1 గా చర్చించుకుంటూ వస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితులు మరి ఆ కాలంలో, అంటే యేసుక్రీస్తు జీవించి ఆయన సువార్త ప్రకటించినటువంటి కాలంలో దేవాలయం యొక్క పరిస్థితి అనేటువంటిది, అక్కడ జరుగుతున్నటువంటి ఆ యాజక ధర్మం సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాపార కేంద్రంగా మార్చినటువంటి విధానాన్ని పరిశీలిస్తే ఈరోజు సంఘాల్లో కూడా అదే జరుగుతుంది. సంఘాలు అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. దేవుని ఆలయం పేరట, లేకపోతే చర్చి అనేటువంటి దాని పేరట, లేకపోతే ఇది ప్రార్థనా స్థలము, దేవుని యొక్క మందిరం అనేటువంటి దాని పేరట చాలా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం, చాలా ఉన్నతమైనటువంటి ఆలయాలను నిర్మించడం, వాటిని చాలా సుందరీకరించి ఎంతో అందంగా కనబడేలా చేయడం, ఇవన్నీ చేసి ఏం చేస్తున్నారనంటే దాని చుట్టూ దాని లోపట అంతా కూడా జరిగేటువంటిది వ్యాపారము, వ్యాపార కేంద్రంగా మార్చేశారు వాళ్ళు. ఎలాగ మార్చేశారనంటే కొబ్బరి నూనె డబ్బాలు అమ్మడము, కర్చీఫ్లు అమ్మడము, మట్టి అమ్మడము, నీళ్లు అమ్మడము, అదేదో పరిశుద్ధ జలం అని పేరు పెట్టి, లోపట పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యం కూడా దాన్ని ప్రోత్సహించేటువంటి విధంగానే ఉంటుందన్నమాట. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చినటువంటి కొబ్బరి నూనె రాసుకుంటే నీకు స్వస్థత చేకూరుతుంది, ఈ మట్టి తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో పెట్టుకుంటే నువ్వు దీవించబడతావు, ఈ బ్యాండ్ తీసుకొని నువ్వు చేతికి ధరించుకుంటే నువ్వు దీవించబడతావు, నీకు ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి లేఖనం అనేటువంటిది దేవుని వాక్య భాగాన్ని తీసి మాట్లాడతాడు ఆయన. అయితే దానికి అయ్యగారు లోపట చెప్పినటువంటి ఆ యొక్క వాక్య భాగం ఏమవుతుందనంటే ఎందు నిమిత్తం చెప్తాడనంటే బయట దీనికి సంబంధించినటువంటి కర్చీఫ్లు, కొబ్బరి డబ్బాలు, మట్టి, మశానము ఇవన్నీ కూడా బయట స్టాల్స్ లో పెట్టి ఉంచుతారనమాట. లోపల వాక్యం విని బయటకు వచ్చినటువంటి వ్యక్తి మరి అప్పటికే బాగా ప్రేరేపించబడి ఉంటాడు కదా ఈ యొక్క విశ్వాసి. అబ్బో అయ్యగారు ప్రార్థన చేసి ఇచ్చినటువంటి ఈ యొక్క కొబ్బరి నూనె డబ్బా ఇంత రేటు, అది కొనుక్కొని వెళ్తాడు. మరి ఏం చేస్తాడు? ఇంకా అక్కడ బోధించినటువంటి విషయము అదే, ఇక్కడ జరిగినటువంటి విషయము అదే, బయట రెడీగా స్టాల్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క ధర నిమిత్తమే లోపల జరిగినటువంటి ప్రసంగం అంతా కూడా. యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే నా యొక్క తండ్రి ఆలయాన్ని మీరు, దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చిల్లర, దాన్ని ఏమంటారనంటే ఆ చిల్లర మార్చేటువంటి ఆ యొక్క బల్లలన్నింటినీ కూడా తీసి విసిరివేసినట్లుగా ఆయన చాలా కోపోద్రేక్తుడు అయినట్టుగా ఆ సందర్భంలో మనము గమనిస్తాం. అయితే వాక్యం యొక్క సారాంశం ఏంటి? నువ్వు ఇచ్చేటువంటి కానుక యొక్క ప్రతిఫలం ఏంటి? ఎందు నిమిత్తమే ఇది చేయమన్నాడు అని అంటే ప్రేమ, కరుణ, జాలి, విశ్వాసము, ఇది వాక్యం యొక్క సారాంశం అనేటువంటిది. అంతేగాని నీ స్వలాభం కోసం వాక్యాన్ని వక్రీకరించి మరి ప్రజలని పీడించుకు తినేటువంటి విధానం అయితే ఎంత మాత్రం కూడా కాదు. యేసుక్రీస్తు చాలా తీవ్రంగా ఖండించాడు దాన్ని, చాలా కోపంగా బల్లలు తీసి బయటికి విసిరి కొట్టాడనంటే చూడండి అది ఎంత పెద్ద తప్పిదమో. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనము వాక్యానుసారంగా తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య సారాంశాన్ని, లేకపోతే ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళము అవుతాము. బోధించేటువంటి వ్యక్తి అయినా సరే, కూర్చొని వినేటువంటి వ్యక్తి అయినా సరే ఈ విషయాల ఎడల అవగాహన తప్పకుండా మనం అందరం కూడా కలిగి ఉండాలి. కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఇశ్రాయేల్ దేశం నుంచి అక్కడి నుంచి మట్టి తీసుకురావడము, లేకపోతే అక్కడి నుంచి నీళ్లు తీసుకురావడము, లేకపోతే అక్కడి నుంచి ఆకులు, కొమ్మలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్ లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ యోర్దాను నీళ్లు నీ ఇంట్లో ఉంటే, లేకపోతే నీ తల మీద చల్లుకుంటే, లేకపోతే ఆరోగ్యం బాగులేని వ్యక్తి చేత తాగిస్తే, లేకపోతే వాడి శరీరం మీద చిలకరిస్తే వాడు బాగుపడతాడు, లేకపోతే అక్కడి నుంచి తెచ్చినటువంటి ఒలీవుల నూనె రాసుకుంటే నీకు స్వస్థత జరుగుతుంది, అక్కడ తెచ్చినటువంటి మట్టి తీసుకొచ్చి ఒంటికి పూసుకుంటే ఏదో జరుగుతుంది, ఇంకేదో జరుగుతుంది. ఏంటో ఈ విషయాలన్నీ కూడా అర్థం కానటువంటి విషయాలన్నీ కూడా. యోర్దాను నది నుంచి నీళ్లు తీసుకొస్తే అదేమైనా పవిత్ర జలమా? యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నటువంటి యోర్దాను నీళ్ళు ఇవి చాలా పవిత్రమైనటువంటివి. ఏంటి పవిత్రమైనటువంటిది? ఇది ఇశ్రాయేలు దేశంలో యేసుక్రీస్తు నడిచినటువంటి భూభాగంలో నుంచి తెచ్చినటువంటి మట్టి. అయితే
అది మట్టే కదా. మట్టి, నీళ్లు, బురద, ఆకులు, అలములు తీసుకొచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు, దొంగల గుహగా మారుస్తున్నారు, ప్రజల మీద విపరీతమైనటువంటి భారాన్ని మోపుతున్నారు. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని వినేటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాలి. ఏంటి అక్కడ ఎక్కడి నుంచో మట్టి, నీళ్లు, నూనె తీసుకొని వస్తే నాకేదో జరిగిపోవడం ఏంటి అనేటువంటి కనీసమైనటువంటి అవగాహన ఉండాలి కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అనేటువంటిది రోగిని స్వస్థపరుస్తుంది. అయితే నూనె రాసి ప్రార్థన చేయడం అనేటువంటిది, నూనె అనేటువంటి దాన్ని ఒక మందుగా ఉపయోగించారు అంతే తప్పించి ఇశ్రాయేలు దేశంలో పండినటువంటి ఆ యొక్క ఒలీవల నూనె తీసుకొచ్చి ప్రార్థన చేస్తేనే స్వస్థత అనేటువంటిది కాదు దాని అర్థము. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే, ఇక్కడ మనం చదివినటువంటి దాంట్లో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నువ్వు రాసుకున్నటువంటి నూనె కాదు, నువ్వు అక్కడి నుంచి ఇశ్రాయేల్ దేశం నుంచి తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నటువంటి మట్టి కాదు, లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క కొబ్బరి నూనె డబ్బాలో ఏమీ లేదు. ఇది పచ్చి వ్యాపారం అనేటువంటి దృక్పథంతో మాత్రమే సాగుతున్నటువంటి ఒక విధమైన దందా అనొచ్చు దీన్ని. కాబట్టి వాక్యం చెప్పేటువంటి వ్యక్తి వ్యాపార దృక్పథంతో చెప్తున్నాడు సరే, వినేటువంటి వాళ్ళైనా సరే చెప్పింది విని వచ్చేయకుండా ఏంటనంటే బైబిల్ తీసి ఈ వ్యక్తి బోధించేటువంటి వ్యక్తి ఎవరైతే చెప్తున్నారో అవి లేఖనానుసారం ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలని కనీసము పరిశీలన చేసేటువంటి ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది మనకు ఉండాలి. లేనట్లయితే ఇటువంటి తప్పుడు బోధలకు, ఇటువంటి వ్యాపారాలకు, ఇటువంటి భయాలకు మనము లొంగిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఈ వ్యక్తి నిజంగా దేవుని వాక్యాన్నే, దేవుని యొక్క ప్రేమనే, లేకపోతే నాకు విశ్వాసం కలిగించేటువంటి బోధనే బోధిస్తున్నాడా, లేకపోతే పిట్టకథలన్నీ కూడా చెప్తున్నాడా అని బైబిల్ తీసి చదివితే అర్థమయ్యేటువంటి చాలా చిన్న విషయాలు ఇవి. మన యొక్క బలహీనతే, ఈ యొక్క చర్చిలకు వెళ్ళేటువంటి యొక్క విశ్వాసుల యొక్క బలహీనతే వాళ్ళ యొక్క బలంగా మార్చుకొని ఈ యొక్క దుర్లాభాపేక్ష అని చెప్పేసి గడిచిన వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, అలాంటి లాభాపేక్షకు మరి వాళ్ళందరినీ కూడా మనమే ప్రోత్సహిస్తున్నట్లుగా అయిపోతుంది. కాబట్టి ఎందుకనంటే నీ చేతుల్లో బైబిల్ ఉంది కదా, ఓపెన్ చేయి, చదువు అయ్యగారు ఏం వాక్యం చెప్తున్నారు. కాబట్టి యెరూషలేములో నుంచి మట్టి తవ్వుకొని తీసుకొస్తే అది పవిత్రమైపోతుందా? దానివల్ల నీకేమైనా ప్రత్యేకంగా వనగురుతుందా? లేకపోతే యోర్దాన్ నదిలో సీసాలతో నీళ్లు తెచ్చేసి నీ తల మీద చిలకరించుకుంటే నీకేమైనా రోగాలు తగ్గిపోతాయా? ఆలోచించాలి కదా. అంటే బైబిల్ చదవకపోవడం వలన, దేవుని వాక్యాన్ని నీకు నువ్వుగా సొంతంగా పరిశీలన చేయకపోవడం వలన ఇటువంటి విషయాలన్నీ కూడా మరి జరుగుతాయి. ఒకసారి మనము లేఖన భాగాన్ని పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇది దేవుడు ఆదాముతో చెప్పినటువంటి విషయం. అర్థమవుతుందా లేఖన భాగం ఏం మాట్లాడుతున్నదో? నేల అనేటువంటిది శపించబడింది. అందులో ఇశ్రాయేల్ దేశం లేదా, లేకపోతే యోర్దాను నది లేదా, అందులో ఉన్నటువంటి నీళ్లు లేవా? శపించబడినటువంటి దాంట్లో నుంచి నువ్వు మట్టి తీసుకొచ్చినా, లేకపోతే బంగారం తీసుకొచ్చినా, ఇంకేది తీసుకొచ్చినా అది శపితమైనటువంటిది. ఆ యోర్దాను నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆకులు కొమ్మలు తీసుకొని వచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకుంటే నీకేం జరుగుతుంది? నేల అంతా కూడా, లేకపోతే భూమి అంతా కూడా శపించబడి ఉన్నది. దాన్నే రోమపత్రికలో ఏమంటున్నాడనంటే చూడండి ఒకసారి, 8వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడనంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంటే ఆదాముతో చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది సకల సృష్టికి కూడా వర్తిస్తుంది. దేవుని యొక్క సృష్టి అంతా కూడా ఎలా ఉన్నదనంటే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు, అంటే ఈ యొక్క శాప విమోచనం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది తిరిగి అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి తిరిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు. అంతవరకు కూడా ఇది శపితమైనటువంటిది. అది యోర్దాను నీళ్ళే కావచ్చు, లేకపోతే అక్కడ తవ్వి తీసుకొచ్చినటువంటి మట్టే కావచ్చు, అక్కడి నుంచి తెచ్చినటువంటి నూనె కావచ్చు, ఏదైనా సరే భూమిలో నుంచే కదా వస్తుంది. కాబట్టి ఎంత మోసం జరుగుతుందో ఈరోజు క్రైస్తవ సంఘాల్లో మనము గమనించాలి.
ఇశ్రాయేల్ దేశం నుంచి తెచ్చినటువంటి విషయాలని అంటే ఆదాము నిమిత్తం సకల సృష్టి కూడా శాపములకు లోనైంది. శాప విమోచన కొరకు ఎదురు చూస్తుంది. స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన పడుతూ కనబోయేటువంటి బిడ్డ కోసం ఎదురు చూస్తుందో తన యొక్క శాపం నుంచి విడుదల అనేటువంటిది ఒకరోజు జరుగుతుంది దేవుని కుమారులు ప్రత్యక్షమైనప్పుడు. ఆ క్షణం కోసం తనలో తాను మూలుగుచూ ప్రసవ వేదన పడుతుందని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంటే ఇశ్రాయేల్ దేశం నుంచి తెచ్చినటువంటి ఒక కొబ్బరి నూనె డబ్బాలు, లేకపోతే అక్కడి నుంచి తెచ్చినటువంటి యోర్దాను నీళ్లు అని చెప్పి ప్రజలను ఎంత దారుణంగా మోసంలోనికి నడిపిస్తున్నారో మనం ఈ విషయాలను పరిశీలించడం ద్వారా జరుగుతుంది. కాబట్టి శపించబడిన దాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటే ఏం ప్రయోజనమో ఆలోచించాలి. కనీసమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఈ విషయాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయాల్ని ఇంకొంచెం మనము లోతుగా పరిశీలన చేసినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఇది రేపు జరగబోయేటువంటిది. సియోన్ అనేటువంటిది మొత్తము, ఇశ్రాయేల్ దేశం అనేటువంటిది మొత్తము కూడా ఏదైనా తోటలాగా మారిపోతుంది. దేవుడు దాన్ని ఇంకా ఆదరించబోతున్నాడు అనే విషయాన్ని ఈ యొక్క లేఖన భాగం మనతోని మాట్లాడుతుంది. యెహెజ్కేలు 36వ అధ్యాయము 35వ వచనం. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగాను నున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవ ఆయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైన స్థలములను కట్టువాడననియు పాడైన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్చును. ఇంకా నెరవేర్చబడలేదు. భూమి అంతా కూడా పాడైపోయినటువంటి ఆదాము నిమిత్తము శపితమైనటువంటి యొక్క భూమి అంతా కూడా ఏదైనా ఇంకా మారలేదు. అప్పుడే నువ్వు ఆ నీళ్లను మట్టిని తీసుకొచ్చుకుంటే ఏం ప్రయోజనము? నీ ధనం వెచ్చించి వాటిని కొనుగోలు చేస్తే అది నీ యొక్క భ్రమ, మోసపోతున్నావు. జాగ్రత్త. దేవుని వాక్యము ఈ బోధలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దాన్నే యేసుక్రీస్తు ఏమన్నాడనంటే, దొంగల గుహగా మార్చేశారు నా తండ్రి ఆలయాన్ని, ఇది నా తండ్రి ప్రార్థనా స్థలం అనబడుతుంది, అయితే మీరు దీన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి విషయాల్ని ముందు మనము చూసాం. ఇంకా కొన్ని వాక్య భాగాలను మనము చూద్దాం ఈ విషయం మీద. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1, 2, 3 వచనాలని చదువుదాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించుదురు. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. ఇది యోహాను కలిగినటువంటి దర్శనం, భవిష్యత్తును గురించినటువంటి చెప్తున్నటువంటి విషయాలు. ఈ స్వస్థత అనేటువంటిది ఎలాగ జరుగుతుంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఆకులు కానీ చెట్లు కానీ ఎప్పుడు ఔషధంగా మారుతాయి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చిన తర్వాత దాన్ని ఆ రకమైనటువంటి జనులని స్వస్థత కోసం వినియోగించేటువంటి పద్ధతి అప్పుడు, ఇప్పుడు కాదు. ఈ జీవజలాలు అనేటువంటివి ఆ పట్టణపు మధ్య భాగం నుంచి పారినప్పుడు ఆ యొక్క నదికి అవతల ఇవతల కూడా ఈ యొక్క ఔషధాలతో కూడుకున్నటువంటి, అంటే ఫలాన్ని, అంటే భూమి తన శాపం నుంచి విడుదలైన తర్వాత వచ్చేటువంటి ఫలము ఎలా ఉంటుందని అంటే, భూమి ఇచ్చేటువంటి ఫలం ఎలా ఉంటుందని అంటే అంత గొప్పగా ఉంటుంది. అప్పుడు అది పనిచేస్తుంది. కానీ యేసుక్రీస్తు తిరిగి రానంత వరకు కూడా సృష్టి యావత్తు కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మూలుగుచూ ఉంది. యెహెజ్కేలు 47:12 ఒకసారి చూద్దాం. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమునిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్టు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించుదురు. ఇంతకు ముందు మనం ప్రకటన గ్రంథంలో చూసినటువంటి విషయమే ఇది. అంతవరకు కూడా ఈ యొక్క భూమి అనేటువంటిది, సకల సృష్టి అనేటువంటిది శపించబడింది ఆదాము నిమిత్తము. ఆదాము ఎప్పుడైతే తిరిగి నేలలో నుంచి, లేకపోతే ఆయన సమాధి తెరవబడి పునరుద్ధానుడు అవుతాడో అప్పుడు ఈ యొక్క శాపం అనేటువంటిది కూడా తీసివేయబడుతుంది. అంతవరకు కూడా ఇది శపితమైనటువంటిది. విశ్వాసులు గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి అది యోర్దాను నీళ్ళైనా, యేసుక్రీస్తు నడిచినటువంటి ఆ యొక్క మట్టి అయినా సరే, లేకపోతే అక్కడ కాసినటువంటి ఆ ఒలీవల చెట్ల నుంచి తీసినటువంటి నూనె అయినా సరే,
అందులో ఏ రకమైనటువంటి ప్రత్యేకత లేదు. కానీ యాకోబు పత్రికలో మనం చదివినట్లుగా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. అది కూడా దేవుని చిత్తాన్ని బట్టి. దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆ యొక్క స్వస్థత అనేటువంటిది నీకు అవసరమైతే ఆ యొక్క ప్రార్థనను బట్టి ఆ యొక్క స్వస్థత అనేటువంటి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసాన్ని బట్టి ప్రార్థన అనేటువంటిది ఫలిస్తుంది తప్పించి ఆకులు, నీళ్లు, మట్టి వీటి ద్వారా ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా ఉండదు. మరి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అని అంటే దేవుని మందిరాన్ని దొంగలగుగా మార్చేటువంటి దాంట్లో భాగంగానే తప్పించి ఇంకేమీ కూడా కాదు. వీళ్ళ యొక్క టార్గెట్ అదే. పుదీనా, కొత్తిమీర, లేకపోతే ఆహార పదార్థాలు, లేకపోతే కానుకలు, వెండి బంగారాలు, ఈ రకమైనటువంటిది అంతా కూడా ఆ బల్లలన్నింటినీ కూడా తీసి ఎగరగొట్టాడు యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు మనము ప్రారంభంలో లేవనెత్తినటువంటి అంశానికి వద్దాం. ఈ యొక్క బీద విధవరాలు 2 కాసులని మరి దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆ విషయాన్ని మనందరితో కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆవిడ వేసింది, ఆవిడ 2 కాసులు వేసింది అనేటువంటి విషయం కాదు. ఆవిడ యొక్క స్థితి, ఆవిడ యొక్క పరిస్థితి, ఆవిడ ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది అనేటువంటిది నలుగురికి కూడా తెలిసేలాగా యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈ దేవాలయంలోనికి బీద విధవరాలు తీసుకొచ్చేసినటువంటి కానుకను బహిర్గతం చేయడంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈ యొక్క దేవాలయంలో వేసినటువంటి, లేకపోతే దేవుని యొక్క మందిరంలో ఈ యొక్క బీద విధవరాలు వచ్చి వేసినటువంటి కానుకను గనక మనం గమనించినట్లయితే ఒకసారి ఈ యొక్క దేవాలయాన్ని గురించి ఒకసారి మనము చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్పేసి ఇశ్రాయేలీలతో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. దేవుడు చెప్తున్నాడు, నేను వారిలో నివసించేలాగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక మందిరాన్ని నిర్మించాలి, నా యొక్క నివాస స్థలాన్ని నిర్మించాలి. కాబట్టి ఏంటనంటే దేవుడు చేతులతో నిర్మించినటువంటి ఆలయంలో నివాసం ఉండడు. ఆ విషయం మనకు తెలుసు కదా. హస్తకృతములలో ఆయన నివాసం చేసేటువంటి వాడు కాదు. దేవుడు ఆ రకమైనటువంటి కట్టడాల్లో నివాసం ఉండేటువంటి వాడు కాడు. ఆ విషయాన్ని దావీదు చెప్పాడు, అదే విషయాన్ని సొలొమోను మాట్లాడాడు, అదే విషయాన్ని దేవుడు తానే స్వయంగా కూడా ఆయా సందర్భాల్లో తెలియజేశాడు. దేవుడు చేతులతో నిర్మించినటువంటి కట్టడాల్లో ఎంత మాత్రం కూడా నివాసము చెయ్యడు అని చెప్పి, అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడనంటే పడగొట్టండి ఆలయాన్ని, 3 రోజుల్లో నేను దాన్ని తిరిగి లేపుతాను, తిరిగి నిర్మిస్తాను అని చెప్పేసి చెప్పాడు. చూద్దాం ఒకసారి లేఖనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము గమనిద్దాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన యొక్క ఇల్లు. కాబట్టి ఏంటంటే దేవాలయం యొక్క అర్థం మార్చబడింది. దేవాలయం అంటే ఏంటో యేసుక్రీస్తు చాలా సుస్పష్టంగా మాట్లాడాడు. దేవాలయం అనేటువంటిది మార్చబడింది, రాతితో చేయబడినటువంటిది కాదు. దేవుని యొక్క ఆలయం అనేటువంటిది, లేకపోతే దేవాలయం అనేటువంటిది. ఇప్పుడు నువ్వే దేవుని యొక్క ఆలయము, దేవుడు నివాసం ఉండేటువంటి ఆ యొక్క దేవుని నివాస యోగ్యమైనటువంటి మందిరము నువ్వే. కాబట్టి దాని గురించి పౌలు ఇచ్చేటువంటి వివరణ మనం చూసినట్లయితే చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవుని యొక్క ఆలయం అనేటువంటిది 3వ రోజు తిరిగి సమాధిలో నుంచి పునరుద్ధానమై బయటకు వచ్చినటువంటి యొక్క దేవుని యొక్క ఆలయము ఎలా ఉన్నదనంటే అనేకమైనటువంటి అవయవములు కలిసినట్టుగా ఉన్నది. ఎలాగూ శరీరం అనబడినటువంటిది ఒక్క అవయవముగా కాకుండా అనేకమైనటువంటి అవయవాలుగా ఉన్నదో, అలాగే క్రీస్తు అనేటువంటి వాడు ఉన్నాడు. ఏమిటి క్రీస్తు అనేటువంటిది? దేవుని యొక్క ఆలయము. నేను దీన్ని 3 రోజుల్లో తిరిగి లేపుతాను ఈ యొక్క ఆలయాన్ని. తన యొక్క శరీరాన్ని గురించి ఈ విషయం చెప్తున్నాడు. ఏంటా శరీరము? దేవుని యొక్క ఆలయము. అయితే అది ఎలా ఉన్నదనంటే శరీరం అయితే ఒకటే గాని అది అనేకమైనటువంటి అవయవములు కలిగినట్టుగా ఉన్నది. ఇది దేవుని యొక్క మందిరము, ఇది దేవాలయము, ఇది దేవుడి నివాసం ఉండేటువంటి యోగ్యమైనటువంటి మందిరం ఇది. కాబట్టి ఈ యొక్క అవయవాలతో నిండినటువంటి ఈ యొక్క దేవుని మందిరాన్ని ఏమన్నాడనంటే సంఘము అని చెప్పి ప్రస్తావిస్తుంది దేవుని వాక్యం. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలని మనము చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను
సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును సంపూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయునై ఉన్నది. ఇది దేవుని యొక్క ఆలయం అనగా సంఘము. ఈ యొక్క సంఘానికి యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి శిరస్సుగాను, సంఘం అనేటువంటి దాని యొక్క శరీరంగాను ఉన్నది. ఇదంతా కలిసి ఏంటి అని అంటే దేవుని మందిరము, దేవుని యొక్క ఆలయము. దీన్ని దొంగల గుహగాను, వ్యాపార కేంద్రంగాను మార్చకూడదు. సంఘం అనేటువంటి దాన్ని విశ్వాసములో దేవుని యొక్క వాక్య సారాంశమైనటువంటి ప్రేమ, కనికరము, దయ, దేవుని యొక్క గుణ లక్షణాలను నింపేటువంటి విధంగా ఉండాలి ఈ యొక్క సంఘం అనేటువంటిది, దాన్ని నడిపించేటువంటి విధానం అనేటువంటిది. అంతేకాని నీ యొక్క సొంత లాభాపేక్షను నెరవేర్చుకోవడానికి దేవుని మందిరాన్ని కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడనంటే, నా యొక్క తండ్రి మందిరాన్ని, దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి సేవ అనేటువంటి పేరుతో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఆ రకంగానే ఉన్నాయి. అందుకని చెప్పి ఈ విషయం అనేటువంటిది అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఏది దేవాలయమో అక్కడ ఇచ్చేటువంటి కానుక ఏ విధంగా ఉండాలో అనేటువంటి విషయం అనేటువంటిది అర్థం అవ్వడానికే యేసుక్రీస్తు ఏం చేశాడనంటే, ఈ బీద విధవరాలు ఇచ్చేటువంటి కానుకను చూసి ఆవిడ ఎంత కానుక ఇచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా, ఆవిడ యొక్క స్థితిని, పరిస్థితిని అంతటినీ కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పేటువంటి ప్రయత్నం యేసుక్రీస్తు చేసినటువంటిది. కాబట్టి ఈ క్రీస్తు శరీరం అనేటువంటి యొక్క సంఘములో గొప్పవారు ఉంటారు, కొద్దివారు ఉంటారు, ధనవంతులు ఉంటారు, బీదవాళ్ళు ఉంటారు. దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు 2 కాసులు అనగా తన యొక్క జీవనం అంతయు కూడా కానుక నిమిత్తం, అంటే దేవుని పరిచర్య నిమిత్తం ఇచ్చేటువంటి బీద విధవరాలు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నువ్వు ఎలా గమనిస్తావు, ఎలా తెలుసుకుంటావు? యేసుక్రీస్తు చూసినట్లు మనం కూడా చూద్దామా ఎవరెవరు ఎంతెంత కానుకిస్తున్నారో అని చెప్పేసి. కాబట్టి ఏంటనంటే, ఈ బీద విధవరాలు సంఘంలోనికి లేకపోతే దేవుని యొక్క మందిరంలో వేసినటువంటి ఈ యొక్క కానుక అనేటువంటిది తన యొక్క స్థితిని తెలియజేసింది, తన యొక్క పరిస్థితిని తెలియజేసింది. మనం ముందు లేఖన భాగాలన్నీ పరిశీలన చేసి తెలుసుకున్నటువంటి విధముగా సంఘం అనగా, లేకపోతే దేవుని యొక్క ఆలయం అనగా శరీరము. ఇది అనేకమైనటువంటి అవయవాలు కలిగి ఒక్క క్రీస్తు శరీరంగా ఎంచబడుతూ ఉన్నది. కాబట్టి ఏంటనంటే, ఆదివారం సంఘములో సమావేశమైనప్పుడు అక్కడ దాన్ని ఏమంటారనంటే దేవుని యొక్క నివాస మందిరం. అది నువ్వు సమావేశమైనటువంటి బిల్డింగ్ కాదు, ఆ యొక్క కట్టడం కాదు, కానీ లోనికి వచ్చినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు శరీరముగా, లేకపోతే దేవుని యొక్క మందిరముగా, ఆయన నివాసం ఉండేటువంటి ప్రదేశంగా ఎంచబడతారు. అది లేఖన భాగం మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి ఈ ఆదివారము కానుక వేసేటువంటిది నీ కుడి చేతితో ఇచ్చేటువంటిది ఎడమ చేతికి కూడా తెలియకుండా ఇవ్వాలి అనేటువంటి అది రహస్యమైనటువంటి కానుక. ఆదివారం, ప్రతి ఆదివారం అలాగే చేస్తాం మనం. అయితే మరి బీద విధవరాల స్థితి ఎలా తెలిసేది? ఇచ్చినటువంటి కానుకను బట్టే కదా తెలియజేశాడు యేసుక్రీస్తు. ఈవిడ తన జీవనం అంతా కూడా వేసేసింది అనడానికి ఆధారం ఏంటనంటే ఆవిడ ఇచ్చినటువంటి కానుకను బట్టి. ఈవిడ బీదరాలు, ఈవిడ విధవరాలు, ఈవిడకు వేరే ఆధారం ఏమీ కూడా లేదు. తన దగ్గర ఉన్న సమస్తాన్ని మొత్తం అంతటినీ కూడా తీసుకొచ్చి కానుకేసేసింది యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు మనందరికీ తెలిసింది. మనం ఏం చేద్దాం ఇప్పుడు అంటే, మీరందరూ కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి ఒక సహోదరుడు అన్నాడు నాతోని. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే, ఈవిడ బీదరాలు యేసుక్రీస్తు చెప్పినటువంటి మొదటి విషయం, ఈవిడ విధవరాలు రెండో విషయం, ఈవిడ ఇచ్చినటువంటి కానుక యొక్క పరిస్థితి ఏంటనంటే ఇంకా ఆవిడ దగ్గర ఏం లేవు. ఆవిడ బ్రతకడానికి ఉన్నటువంటి ఆధారం అంతా తీసుకొచ్చి వేసేసింది. ఆ విషయం నీకు, నాకు, మనందరికీ కూడా తెలిసింది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? మరి నువ్వు ఏం చేయాలి? ఆవిడ యొక్క స్థితి, పరిస్థితి నీకు తెలిసింది అన్నప్పుడు ఏం చేయాలి? ఇది శరీరం కదా, అవయవాలు అన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు అనేటువంటి శిరస్సుకు అతుకోబడి ఉన్నటువంటి శరీరం కదా. చేతికి దెబ్బ తగిలింది, కంట్లో నుంచి కదా నీళ్లు రావాల్సింది. ఈ ఒక్క కన్నే ఏడుస్తుందా? ఈ కన్ను ఏడవదా? ఈ కన్నులో నుంచి నీళ్ళు వస్తాయి, ఈ కన్నులో నుంచి నీళ్ళు వస్తాయి. దేనిని బట్టి? నీ చెయ్యికి, కాలికి, లేకపోతే ఇతర ఏదైనా అవయవం బాధపడుతున్నప్పుడు మరొక అవయవము ప్రతిస్పందిస్తుంది. అది శరీరంలో భాగం అయితే. నువ్వు సంఘంలోని సభ్యుడు కాకపోతే, సంఘంతో నాకు ఏ పని లేదనండి అని చెప్తే అది వేరే విషయం. వాళ్ళ గురించి నేనేం మాట్లాడడం లేదు. నువ్వు ఒకవేళ క్రీస్తు శరీరానికి అతుకబడి ఉన్నటువంటి అవయవాన్ని అయితే నీకు వచ్చేటువంటి స్పందన ఏంటంటే అది శరీరం యొక్క సహజ గుణము, దేవుడు తయారు చేసినటువంటి పెట్టినటువంటి విధానం. అది కాలుకు రాయి తగిలి, దెబ్బ తగిలి రక్తం వస్తుంది, ఖచ్చితంగా చెయ్యి దాని దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తుంది. అది అంతే, దాని విధానం అంతే. అది క్రీస్తు యొక్క శరీరం అలాగే స్పందిస్తుంది, అలాగే స్పందించాలి. అప్పుడే అది క్రీస్తు శరీరం అనబడుతుంది.
ఈవిడ బీదరాలని నీకు తెలిసింది, విధవరాలని తెలిసింది, తినడానికి ఏమీ లేదని తెలిసింది, అయినా తన దగ్గర ఉన్నటువంటి ఆ 2 కాసులు తీసుకొచ్చి సంఘంలో వేసేసింది. అయితే నువ్వేం చేయాలి? ఎందుకనంటే యేసుక్రీస్తు అనేటువంటి వాడి ద్వారా ఆ విషయం నీకు తెలిసింది కదా, తెలిసేలా దేవుడు చేశాడు కదా. యేసుక్రీస్తు ద్వారా అని అంటే దేవుని వాక్యాన్ని బట్టి. ఈవిడ ఎలా తెలియజేస్తుంది ఆ విషయము అని అంటే, సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఆదివారం ఇచ్చేటువంటిది అయితే అది రహస్యంగా ఇవ్వాలి, తెలియదు. అయితే ఆదివారం చర్చిలో సమావేశమైనటువంటి సభ్యులు మాత్రమే క్రీస్తు శరీరమా? ఈ బీద విధవరాలు ఏం చేస్తుంది అని అంటే, తన ఇంటికి తన యొక్క శరీరాన్ని అంతా కూడా ఆహ్వానిస్తుంది. ఎందుకనంటే కానుక ఇవ్వాలి కదా. మరి ఈవిడ దేవాలయంలో కదా కానుక ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తు చూసింది, బయట ఎక్కడో రోడ్డు మీద ఎవరికో సాయం చేస్తున్నప్పుడు కాదు. దేవాలయంలో ఈ పని, ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది, బీద విధవరాల యొక్క సంఘటన అనేటువంటిది. కాబట్టి ఈవిడ ఈ గృహంలో ఈ యొక్క శరీరం అనేటువంటిది సమావేశమైంది. కూటం అనేటువంటి పేరుతో కానీ, ప్రార్థన సహవాసం అనేటువంటి పేరుతో కానీ, లేకపోతే మరేదో కృతజ్ఞత సంబంధమైనటువంటి పేరుతో కానీ ఈ యొక్క మిగతా సభ్యులందరూ కూడా, అంటే క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నటువంటి మిగతా అవయవాలన్నీ కూడా ఆవిడ గృహంలో, లేకపోతే ఆవిడ ఎక్కడైతే నివాసం ఉంటుందో అక్కడ సమావేశం అయ్యాయి. ఆవిడ ఇప్పుడు కానుక వేయాలి, అందరికీ తెలిసేలాగా, అంటే యేసుక్రీస్తుకు తెలిసేలాగా ఇవ్వాలి. యేసుక్రీస్తు అంటే ఎవరు? ఈ యొక్క సంఘం యొక్క శరీరమే కదా. ఆవిడ ఇప్పుడు ఏం చేయాలనంటే కానుక వేస్తుంది. ఎలాగా అనంటే అందరికీ తెలిసేలాగా ఆతిథ్యం ఇస్తుంది. దేవుని ఆలయంలో 2 కాసులు కానుక ఇచ్చినటువంటి బీద విధవరాలు ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చి పంపించేస్తుంది ఆవిడ. లేకపోతే ఒక మజ్జిగో లేకపోతే టీయో ఇచ్చి మన యొక్క సంఘ సభ్యులు, మన యొక్క సంఘంలో ఉన్నటువంటి మన తోటి అవయవము ఏం చేస్తుంది అనంటే ఈ రకమైనటువంటి ఆతిథ్యాన్ని తన శరీరానికి చేస్తుంది. దేవుని యొక్క మందిరములో, దేవాలయంలో బహిరంగంగా ఇస్తున్నటువంటి కానుక ఇది. దాన్ని బట్టి నువ్వు ఏమి గమనించాలనంటే ఆ యొక్క వ్యక్తి యొక్క, ఆ యొక్క విశ్వాసి యొక్క స్థితి నీకు తెలుస్తుంది. దానివల్ల నా అవయవానికి నా యొక్క పరిచర్య అనేటువంటిది అవసరము. ఈ యొక్క క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి యొక్క అవయవం అనేటువంటిది దీన స్థితిలో ఉన్నది. ఈవిడకు వేరే ఆధారం ఏది లేదు. ఉన్న 2 కాసులు కూడా తీసుకొచ్చి అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చేసింది. స్పందించు. క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి భాగాన్ని నువ్వైతే ఇంకా పిండుకోవడానికి ప్రయత్నించొద్దు. ఇంకా భయపెట్టి నీ మీదకి శాపం వస్తుంది, నీ మీదకి అది వస్తుంది, నువ్వు పాడైపోతావు, లేకపోతే దేవుడు నిన్ను శపిస్తాడనేటువంటి మాటలు మాట్లాడకు. ఎందుకనంటే నా యొక్క తండ్రి మందిరాన్ని మీరు దొంగల గుహగా మారుస్తున్నారు. చాలా జాగ్రత్త. లేఖనం అనేటువంటిది ఈ రకంగా బోధిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అందుకని ఈ విషయాన్ని చెప్పారు. ఆవిడ యొక్క స్థితి అనేటువంటిది సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క నీ శరీరంలో భాగమైనటువంటి ఆ యొక్క అవయవం యొక్క పరిస్థితి అనేటువంటిది ఆవిడ ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని బట్టి, ఆవిడ వేస్తున్నటువంటి ఆ యొక్క కానుకను బట్టి నువ్వు గుర్తించి నీకు తెలిసిపోయింది ఇప్పుడు విషయము. ఆవిడ బీదరాలు, విధవరాలు, మరే రకమైనటువంటి జీవనాధారం కూడా లేదనేటువంటి విషయం. దేవుడు నివాసం ఉండేటువంటి ఆ యొక్క సంఘం అనేటువంటి శరీరంలో నువ్వు ఒక అవయవాన్ని అని చెప్పి నువ్వు భావిస్తే స్పందించు. ఎందుకని చెప్పి స్పందించాలని అంటే, ఎందుకని చెప్పి ఈ యొక్క సహాయము, లేకపోతే ఒక అవయవానికి ఇంకొక అవయవం అందించేటువంటి యొక్క సహాయం అనేటువంటిది, తోడ్పాటు అనేటువంటిది, ఆదరణ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారమై ఎందుకు ఉండాలనంటే, ఈ యొక్క ఆలయం అనేటువంటిది మోషే వేసినటువంటి గుడారంలో ఉన్నటువంటి డేరాలతో వేయలేదు, లేకపోతే రాళ్లతో వేయలేదు, లేకపోతే కర్రలు, ఈ రకమైనటువంటి సామాగ్రితో నిర్మించబడినటువంటి దేవాలయం కాదు ఇది. దేవుడి నివాసం ఉండేటువంటిది. లేకపోతే ఆ తర్వాత సొలొమోను వచ్చి కట్టించినటువంటి వెండి, బంగారము, రత్నాలు, రాళ్ళు, వజ్ర వైడూర్యాలతో కట్టినటువంటి మందిరం కాదు. ఎందుకనంటే అవన్నీ కూడా జడ పదార్థాలు, కదలవవి. అది బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, అంతకన్నా గొప్పదైనటువంటి మరి ఏ ఇతరమైనటువంటి పదార్థమైనా కావచ్చు అది. కానీ ఆ యొక్క రాళ్ళు అనేటువంటివి, ఆ యొక్క గుడారాలు అనేటువంటివి స్పందన లేనటువంటివి, అవి స్పందించవు. దేవుని యొక్క మహిమార్థమై నిర్మించబడినటువంటివే. మోషే వేసినటువంటి మందిరమైనా, సొలొమోను కట్టించినటువంటి మందిరమైనా సరే, కానీ అవి రాళ్లతోనూ పదార్థ సంబంధమైనటువంటి నిర్మాణం అది. అయితే దాని గురించి పేతురు రాసినటువంటి పత్రికలో ఏమంటున్నాడనంటే ఒకసారి చూద్దాం. 1 పేతురు 2:4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును
సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ దేవుడు నివాసం ఉండేటువంటి ఈ యొక్క మందిరము ఆత్మ సంబంధమైనటువంటి రాళ్లతో నిర్మించబడుతుంది. ఇది నేను జడ పదార్థాన్ని కాదు, యేసుక్రీస్తు శరీరంలో భాగమైనటువంటి యొక్క అవయవం అనేటువంటిది కదలకుండా ఉండేటువంటిది కాదు. ఇది సజీవమైనటువంటి రాయి. ఇది మాట్లాడుతుంది, చూస్తుంది, స్పందిస్తుంది, చలిస్తుంది, ప్రతి విషయాన్ని కూడా గమనిస్తుంది. దానికి తగినట్టుగా ప్రతిస్పందించేటువంటి బాధ్యత దేవుని వాక్యాన్ని బట్టి నీకు నాకు కూడా ఉంది. ఎందుకనంటే ఇది వెండికి సాదృశ్య రూపకము లేకపోతే బంగారానికి సాదృశ్య రూపకము కాదు. సజీవమైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి రాయికి అతుకబడి ఉన్నటువంటి మందిరంగా నిర్మించబడుతున్నటువంటి మందిరం ఇది. అటువంటి దానిలో నువ్వు ఒక అవయవానివి, నువ్వు ఒక సజీవమైనటువంటి రాయివి. స్పందించాలి కదా. నువ్వు స్పందించలేదనంటే నీలో నువ్వు శవానివి అని అర్థము. నువ్వు కూడా రాయివో రప్పవో లేకపోతే ఇంకేదో జడ పదార్థాన్ని అని అర్థం. కానీ జడ పదార్థం కాదు, సజీవమైనటువంటిది. సజీవం కలిగినటువంటిది అంటేనే చలించేటువంటిది, స్పందించేటువంటిది. దాన్నే మరొక సందర్భంలో ఏమన్నాడనంటే చూడండి ఒకసారి, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుని సంఘంగా కట్టబడుతున్నటువంటి ఒక సజీవమైనటువంటి రాయి చలిస్తుంది, ఉనికి కలిగి ఉంది, అందులో బ్రతుకుతుంది. ఇది ఈ యొక్క ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ప్రతి ఒక్క సహోదరుడి యొక్క బాధ్యత మిగతా యొక్క సహోదరులందరూ కూడా, మిగతా యొక్క విశ్వాసులందరూ కూడా తీసుకోవాలి. అది ధర్మశాస్త్రం యొక్క లేకపోతే దేవుని యొక్క వాక్యం అనేటువంటి దాని యొక్క సారాంశం. అది ఇది బోధించాలి కానీ, ఈ రకంగా ఈ యొక్క మందిరాన్ని నిర్మించాలి కానీ, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ యొక్క స్వలాభాపేక్షని తీర్చుకోవడానికి లేకపోతే నీకుంటున్నటువంటి అవసరతలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి అని చెప్పేసి లాభాపేక్షతో దేవుని యొక్క సేవ అనేటువంటి దేవుని యొక్క పని అనేటువంటిది ఎంత మాత్రం కూడా చేయకూడదు. పదార్థ సంబంధమైనటువంటి దాంతో నీకు ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. లేవికాండం 25వ అధ్యాయము 35, 36 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతుకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. నీ సహోదరుడు నీ వల్ల బ్రతకాలి. అది దేవుని యొక్క వాక్యం పెట్టినటువంటి కండిషన్. వాడు ఎలా బ్రతుకుతాడు? నీ వలన బ్రతకాలి. వాడికి ఎలా ఆదరణ కలుగుతుంది? నువ్వే ఆదరించాలి. నీ సహోదరుడు, నీ యొక్క సహోదరి క్రీస్తు శరీరములో సాటి అవయవమైనటువంటి ఆ యొక్క వ్యక్తి నీ వలన బ్రతకాలి అనేటువంటి నియమము దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన పెట్టాడు. ఈ దేవాలయంలోనికి తీసుకొని వచ్చిందే ఈ యొక్క 2 కాసుల కానుక. ఆవిడ బీదరాలు, ఆవిడ విధవరాలు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై తన యొక్క సొంత శరీరం యొక్క అభివృద్ధి నిమిత్తమై తీసుకొని వచ్చినటువంటి కానుకది. కాబట్టి అటువంటి వారు సంఘములో అనేక మంది ఉంటారు. వారి యొక్క బాధ్యత అనేటువంటిది ప్రతి ఒక్క సంఘ సభ్యుడి మీద, ప్రతి ఒక్క అవయవం మీద కూడా ఉన్నది. అప్పుడే అది దేవుని యొక్క నివాస యోగ్యమైనటువంటి మందిరం అనబడుతుంది. కాబట్టి ఏంటనంటే ఈ యొక్క బీద విధవరాలు వేసినటువంటి యొక్క కానుక అనేటువంటిది యేసుక్రీస్తు బహిరంగపరిచి అందరికీ తెలియజేయడంలో ఉన్నటువంటి విషయం ఏంటనంటే, సంఘం అనేటువంటిది నిర్మించబడుతుంది. ఇది ఆయన యొక్క శరీరము, రాళ్లతో కట్టబడినటువంటిది కాదు ఇది. అందులో దేవుని నివాసము ఉండడు. నువ్వే దేవుని యొక్క ఆలయము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఈ ఆలయం అనేటువంటిది ఈ రకంగా ఉండాలి. ఇది దేవుడు ఈరోజు మీ అందరితో కూడా పంచుకున్నటువంటి మరి యొక్క లేఖన భాగం. కాబట్టి ఈ విషయాల గురించి నేను మాట్లాడాలనుకున్నాను. కాబట్టి ఇంతవరకు కూడా వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.